వెజిటబుల్ అండ్ చికెన్ స్టిర్ ఫ్రై. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, మష్రూమ్, బెల్ పెప్పర్, క్యాప్సికమ్ అన్నమాట, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బ్రాక్లీ, స్ప్రౌట్స్ అంటే మొలకలు అంటారు కదా, అలా మొలకెత్తిన విత్తనాలు, అలాగే ఇది గ్రీన్ చిల్లీ సాస్, దాంతోపాటు సోయా సాస్, మిరియాల పొడి, అల్లం, వెల్లుల్లి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, అండ్ ఎస్, హియర్ ఇట్ ఈస్. ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. చికెన్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ చికెన్ వేసేసుకుంటే ఉడుకుతూ ఉంటుంది, మిగిలిన పనులన్నీ మనం చేసుకోవచ్చు. ఉడుకుతూ అంటే వేగుతూ ఉంటుంది. పెనం పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుంటున్నా. నూనె వేడవుతుంది. అల్లం వెల్లుల్లి ఫస్ట్ వేసేసుకుందాము, సో దట్ ఆ నూనెకి ఆ ఫ్లేవర్స్ వస్తాయి. ఆ ఫ్లేవర్స్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కుక్ చేసుకోవచ్చు. గార్లిక్ ఇప్పుడే వేయొద్దు, ఇప్పుడే వేస్తే అల్లం చాప్ చేసేలోపు మాడిపోయే ప్రమాదం ఉంది. జింజర్ని ఫైన్ చాప్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా జూలియన్ లాగా అయినా చాప్ చేసుకోవచ్చు, సరిపోతుంది. దిస్ ఈజ్ ఇనఫ్. బాగుంటుంది పుల్లలు పుల్లలుగా తినేటప్పుడు, నువ్వు పంటి కింద పడ్డా కూడా అల్లం బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత. ఓకే, గార్లిక్ వేసుకున్నాం, అలాగే జింజర్. జస్ట్ స్ట్రెయిన్ చేసుకొని ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్నే మనం దేనికైనా యూజ్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ఫుల్గా. ప్లెయిన్ షర్ట్స్ ఏమైనా వేసుకొని కిచెన్లోకి వస్తే ఇది ప్రాబ్లం, దూరం నుంచి పట్టుకోవాల్సి వస్తుంది, బట్టల మీద ఆయిల్ పడిపోతుందని. ఓకే, అండ్ వాట్ నెక్స్ట్? ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ కాదు, ఫస్ట్ చిల్లీ వేద్దాం. స్లిట్ చేసి వేసేసుకుంటున్నాం. ఆనియన్ స్లైస్ కొద్దిగా పెద్ద సైజులోనే స్లైస్ చేసుకొని వేసుకుంటా. ఆనియన్ ముక్క ముక్క కనిపించేలాగా ఈ టైప్లో. బ్రోకలీ ఆల్రెడీ లీఫ్లెట్ కరెక్ట్గా ఉంది. ఒకవేళ పెద్దగా ఉంటే చిన్నది చేసుకోండి, ఉన్న సైజ్ అయితే సరిపోతుంది. నేను అలాగే యాడ్ చేసేసుకుంటున్నా. అండ్ మష్రూమ్ క్వార్టర్స్ కట్ చేసుకుంటా.
క్యాప్సికమ్, ఇది కూడా ఇదే విధంగానే జూలియన్ స్టైల్లో స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుంటున్నాం. టడా! మనకు బాగా తక్కువ కానీ ఇలాంటి మీల్ యూజువల్లీ మీరు ఎప్పుడైనా ఏదైనా ఇంటర్నేషనల్ రెస్టారెంట్స్ కూడా కాకుండా నార్మల్ ఫుడ్ కోర్ట్ లాగా ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్కి వెళ్తే ఫ్యాన్సీగా కాకుండా అథెంటిక్గా సింప్లీ వర్కింగ్ మీల్ లాగానో లేకపోతే రెగ్యులర్ మీల్ లాగానో ఇలాంటి ప్లేసెస్లోకి వెళ్ళినట్లయితే యూరోపియన్ రెస్టారెంట్స్ ఇట్లాంటి వాటిల్లో అన్నింటిలో కూడా ఇలాంటివే ఉంటాయి. స్టిర్ ఫ్రైడ్ వెజిటబుల్స్ కానీ బాయిల్డ్ వెజిటబుల్స్ కానీ బాయిల్ చేసి సింపుల్గా దాని మీద కొద్దిగా సీజనింగ్ చేస్తారు. దాంతోపాటు కొద్దిగా మ్యాష్ పొటాటో ఉంటుంది, సాస్ ఏదో ఒకటి పెడతారు కూరలాగా, అంతే. వాటన్నింటినీ విడివిడిగా తినేస్తుంటారు. మనలాగా ప్రాపర్గా ఆ సాస్ వేసి కూరగాయలు వేసి కూర చేసుకొని ఆ కూరను అన్నంలో కలుపుకొని ఇన్ఫ్యాక్ట్ మనమే పద్ధతిగా చేస్తాం. ఏదైతేనేముంది వాళ్ళు ఈ విధంగా స్టిర్ ఫ్రై చేసుకొని తినడం అనేది అలవాటుగా ఉంటుంది. చాలామందికి అది స్టేపుల్ కూడా అనమాట, యూజువల్ ఫుడ్ అది. బ్రోకలీ చాలా చాలా మంచిదంట హెల్త్కి, తెలుసా? విటమిన్స్కి అదొక పవర్ హౌస్ అంటారు. ఓకే, నెక్స్ట్ స్ప్రౌట్స్ వేస్తున్నాను. స్ప్రౌట్స్ తెలుసు కదా, నానబెట్టినవి మొలకెత్తినవి కాబట్టి ఆల్రెడీ నానిపోయి రెడీ టు ఈట్ అన్నట్టుగా ఉంటాయి. వాటిని ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కొద్దిగా వేడి చేసుకొని పచ్చిదనం పోయిందంటే సరిపోతుంది. కొరియాండర్ ఫైన్ చాప్ చేసి వేసుకుందాం. బాగున్నాయి కదా. మిరియాల పొడి, పచ్చిమిరపకాయ సాస్, కొద్దిగా సాల్ట్. కొద్దిగానే వేస్తున్నా, సోయా సాస్ వేస్తాం, అందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువైపోకుండా. ఆల్రెడీ ఘాటు స్టార్ట్ అయిపోయింది. చాలా నీట్గా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఆఖరిసారి చూసుకోండి, సోయా సాస్ వేసిన తర్వాత మొత్తం ఆ రూపురేఖలన్నీ మారిపోతాయి కాబట్టి. సోయా సాస్, డన్. డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.